సో సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఇదైతే మన కొత్త లెట్స్ ప్లే అనమాట. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక స్కై బేస్ అయితే ఉంది. స్టీవ్ ఇట్రా నా దగ్గరికి. స్కై బేస్ చూసుకున్నట్టయితే సూపర్ ఉంది. ఆ పైన ఇల్లు కట్టాలి చెప్పేటప్పుడు. ఓకే, మరి ఇంకా 10% కలుగుదాం. సో చూసుకున్నట్టయితే స్కై బేస్ అయితే చూసుకోండి మరి. అర్రే డ్రిప్ స్టోన్ కేవ్ బా గైస్, జాంబీ బాబాయ్ బాగున్నావా? గైస్ ఆ పైన అయితే చూద్దాం. అరే బెడ్ కలెక్ట్ చేసుకో, బెడ్. సో గైస్ ప్రస్తుతం అయితే వుడెన్ టూల్స్ అయితే చేసుకుందాం. ట్రయల్ ఛాంబర్స్ అని ఒకటి ఉంది కదా, దాంట్లో కలిసి వెళ్దాం చాలా ఎపిసోడ్స్ తర్వాత. అయితే ఈ చూసుకున్నట్టయితే రెసిపీ బుక్ కూడా యాడ్ చేసాం మనం అయినట్టే అయితే. సో గైస్ మరి స్టీవ్ అయితే రికార్డింగ్ చేసినాడు పక్కన. స్టీవ్ ఆ మ్యూజిక్ కాపీ రైట్ పడిద్ది. అదే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియోలోకి వెళ్ళి చూసుకున్నట్టు రెసిపీ పడిద్ది. మరి పాట ఉంది వెనకాల పెట్టుకున్నావా? ఆడియోకి వెళ్ళి మ్యూజిక్ ఆపి. సో గైస్ మీకు సౌండ్ ఎక్కువ అయితే నేను ఎప్పుడు ఆపేస్తాను. మ్యూజిక్ ఆపి. అరే ఇది నార్మల్ సౌండ్ కూడా తగ్గించేసుకో, మళ్ళీ వెనకాల వీడియోలో వినబడిద్ది. అదే ఇక్కడ తగ్గించుకుంటావు కదా, అది కూడా ఫుల్గా సగం పెట్టుకో. సగం పెట్టుకున్నా ఫుల్ కనబడిద్ది అక్కడ. షీప్ అయితే వేసేద్దాం అక్కడ. ఓకే మీకైతే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సాంగ్ స్కై బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసినట్టయితే ఊళ్ళు అయితే కలర్స్ ఊళ్ళు అయితే వస్తుంది. ఇక్కడ నాకు కావాల్సిన ఆరెంజ్ బెడ్ కూడా దొరికిస్తుంది అనమాట. షీప్ కోసం రెండో షీప్ రెడీ. ప్రస్తుతానికి వుడెన్ టూల్స్ వాడుతూ వస్తుంది. అయిపోయింది రెండో షీప్ కూడా అయిపోయింది. ఇది కొండపై. నాయన అరే ఎన్ని స్కై బేస్లు ఉంటాయి ఇక్కడ. సో స్కై బేస్ అది వద్దు నేను సెలెక్ట్ చేసుకుంటాను. అరే ఇదేం. సో గైస్ ఎవడో చెయ్యి బయటకు పెట్టినట్టుంది కదా, భూమిలోంచి ఇలా చెయ్యి బయటికి పడుతున్నట్టుంది గైస్. ఇది సేమ్. బాబా ఏమన్నానా సరే స్టీవ్ చూడు, ఎవడో చెయ్యి బయటకు పడుతున్నట్టు కనబడుతుంది కదా. సీట్ రివీల్ ఇప్పుడే కాదు గైస్, కొంచెం ఒక 15 ఎపిసోడ్స్ తర్వాత చూద్దాం. అయితే ఇంకో షీప్ అదిగో బయటకు. అరే స్కై బేస్ రా, స్కై బేస్. సో మనకి కింద నీళ్ళు పెట్టుకోవచ్చులే, మనం నీళ్ళు పెట్టుకో. అరే ఇంకొక షీప్ కావాలన్నావు. అరే నువ్వు బెడ్ కలెక్ట్ చేసుకో ఊలు. ఓకే మరి కిందకి వెళ్దాం. ఈ కంట్రోల్స్ అయితే నాకు అంతకు అలవాటు అవ్వలేదు ఇప్పటికి. ఎక్కడ కామెడీలు కాదయ్యా. ఊరు నాయన స్టీవ్ ఒకసారి ట్రా. టూల్స్ కానీ ఇక్కడ ప్లేన్ ఏరియా అయితే సూపర్ ఉందరా. స్పాన్ పక్కనే దేనికి? అరే నేను స్పాన్ అంత కావాలి, నువ్వు వెళ్ళిపో. వస్తే ఇక్కడికే వాడతాం, మళ్ళీ వచ్చి ఐటమ్ అన్నీ పోతాయి. ఎక్స్ప్లోరింగ్ అవసరం మనకి, ఇక్కడే ఉంటే బేస్ కట్టుకోవచ్చుగా. అరే ప్లేన్ ఏరియా రా, మంచి స్పాన్ కూడా ఉందిరా ఇక్కడ. అరే నేను స్కై బేస్ వెళ్ళిపోతాను ఫస్ట్. మరి అంతే ఏదో ఒకటి మనం ఎలా వెళ్ళిపోతా అంటున్నా. వెళ్ళిపో, నాకు బెడ్ రెడీరా. రెడీ చేసుకున్నా. నాయన అరే ఏం ప్లేన్ ఏరియా ఇది. స్టీవ్ ఆ ప్లేన్ ఏరియా చూడు, ఇక్కడ కింద బాగుందిరా. ఇక్కడ మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి. ప్రస్తుతానికి స్కై బేస్కి వెళ్దాం. అరే కేవలకి వెళ్దాం పదా. మైనింగ్ కాదు, అక్కడ ఐరన్ తీసుకుని ఒక బకెట్ చేసుకోవాలి, అవసరం పడుద్ది. ఓరే నాకు లాగ్ అయిపోయింది అబ్బా, మొబైల్ ఒకేసారి లాగ్ అయిపోయింది, వీడియో కూడా ఒకేసారి ఆగిపోతుంది. అదే రికార్డింగ్.
ఐరన్ పై సరే స్టీవ్ కాపర్ కూడా ఎక్కువ కలెక్ట్ కాపర్ అవసరం పడుద్ది. వద్దు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏంది ఇది చెస్ట్ స్టోన్ లివర్ ఆహా అరే బల వస్తున్నారా అది దీనిలో అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది బాగుండదు. నేను నైట్ అవుతున్నట్టుంది. ఫస్ట్ అదే చచ్చిపోయాడు స్టీవ్. హార్డ్ కోర్ అయ్యింది ఇప్పుడు చచ్చేడుకున్నాడు. కింద పడి ఏడ్చాడు హార్డ్ కోర్ అయింది. కానీ మనం దాంట్లో ఇంకా హార్డ్ కోర్ అలా మనం అప్పుడు మార్క్స్ పెట్టయితే ఆడాం. అదైతే చీటింగ్ కింద వచ్చింది. ఇంకా దాంట్లో అచీవ్మెంట్స్ రావు. సో మనకైతే 1.21 అయితే కొంచెం నాకైతే ఫ్యాన్ అయితే బాగానే వచ్చింది. మనకి మన షార్ట్ వీడియోస్ని ఇంకా ఎవరైతే లైక్ అయితే చేసేయండి. మరి షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. ఈరోజు కూడా వస్తాయి. మరి ఒక 2:30 ఆ టైంలో కాదు కానీ ఒక మళ్ళీ కొంటాడు చేసిండు. అరే వేరే పని లేదు అలా వేరే టూల్స్ చేసుకోవచ్చు కదరా నాయన. అరవబాక అయ్యా నాయన. మూడోసారి వేసి సావడం. మూడోసారి నాలుగోసారి ఏ వదిలేరా నాయన. ఆడుకోరండి సరిగ్గా వేసి అప్పుడు నేను వెనక్కి వచ్చే వరకు మనం ప్రయత్నిస్తానే ఉందో. అరే సీన్ నిజంగా బుర్ర తక్కువ అక్కడ నీట్గా వాటర్ కనబడుతుంది. దాంట్లో దూకొచ్చుగా. లేకపోతే నేను డిగ్ చేసుకుని కిందకి వెళ్తా. సో స్లాగ్ అయితే పడుతుంది మనకి. అక్కడ కింద అయితే ఐరన్ అయితే ఉంది. చూద్దాం మరి జరుగుద్దో లేదో. స్టోన్ టూల్ సెట్ చేసేద్దాం. మరి అదిగోండి వచ్చేసింది. అదిగో వాటర్ వేసే చూడు కిందకి. సరే కింద స్లైమ్ తిరుగుతుంది నీ ఏరియా మీద. నేను సవాల్తో మైండ్ చేసేస్తున్నా. తెలివైన వేసింది. అరే గైస్ ఐరన్ అయితే కనబడుతుంది. స్టీవ్ నీ ఎక్స్పీ దగ్గర అనుకుంది అది. ఇప్పుడు అక్కడికి కింద డిగ్ చేసుకున్నాను. డిగ్గింగ్ 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 పన్నప్పులే. అందుకే రెండు బాక్సులు తీసుకుని వెళ్తున్నా. చక్కగా నీట్గా ఏదో కిందకి వచ్చేసాం. ఓకే ఇక్కడ ఒక బొక్క అయితే ఉంది. చూసుకొని వెళ్ళాలన్నమాట. ఓయ్ అరే పెద్దకేవరా ఇది. ఏషియన్ సిటీ ఉండే ఛాన్స్. బుద్ధి తక్కువ పడిరా నువ్వు స్టీవ్ చెప్తున్నావా. అదే పడిపోయాను రా. సో చావలా ఒరే ఇక్కడే పైన ఉన్నా పైన ఉన్నా. హాయ్ స్టీవ్. అటు జాంబీ బాబాయ్ వస్తుంది వెనకాల. మళ్ళీ ఏ దూకేదన్నా హెల్త్ లేకపోతే చచ్చిపోతున్నాడు రే. అరే దేవుడా ప్లీజ్. ఒరే నేనేదో అటు చంపకరా ప్లీజ్ రా. నాయన ప్లీజ్ రా. సో మన హార్డ్ కోర్ కూడా ఇలాగే ఎండ్ అయిపోయింది. అప్పుడు స్కెల్టన్ బాబాయ్ కొట్టి అమ్మయ్యా ప్యాక్ చేస్తాండ్రు మొత్తం. మన హార్డ్ కోర్ ఏంటి వేసేది. నా ఇప్పుడు భయం ఉంది తెలుసా. స్కెల్టన్ వాడు ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. అవునే అది చేసుకో. పూర్ణైనా గైస్ అది చాలా డేంజరస్ కింద అయితే కొన్ని మనం స్టిక్ మైనింగ్ చేసుకుంటే మంచిది అనుకుంటా. కొంచెం ఐరన్ తీసుకొని. అరే పొద్దున్న వచ్చారు నువ్వు పైన ఉండవు దిగబాకు కిందకి. దిగబాకు కావాలని నేను టూల్స్ నీకు చేసిస్తా. అరే నీ కింద బొక్క ఉంది పడతావు. ఏం చేస్తున్నావు. బయటకు వెళ్తానన్నాడు. వేస్తాను నీకు షార్ట్ ఇలా దుబుక్కని కింద పడతావు. సో వేసుకున్నావు ఫుడ్ అయితే మళ్ళీ చేసుకున్నావు. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు.
సో గైస్ మనం డాన్స్ అవుతాం. సరే ఇట్రా ఇట్ సైడ్ రా ఇట్రా అలాగా ఒరే ఇప్పుడు నేను పోయేలాక్కున్నా అనవసరం తవ్వమన్నా ఏ స్కెల్టనో ఏ జాంబీ వచ్చి కొట్టాలి. ఇంకా పోతాను 2 ఆటలు మిగిలినాయి. ఫుడ్ మెల్టింగ్ కొంచెం ఫాస్ట్ హీల్ అవ్వమ్మా. ఉంటారా నాయన స్పాన్ అవుతారు. ఫస్ట్ 2 హార్ట్స్ అయితే నిండని నేను ఈ బొక్కలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అష్టి దా ఏ చావు శివ్. అరే శివ్ అరే లోపలికి పోదా ఈ లోపలికి రా. అరే హార్డ్ కోర్ ఓడి కూడా ఇలాగే ఎండ్ అయిపోయింది. తిరుగుతుంది సరే తీసుకుని కోసం పెట్టాను. కొంచెం పద్ధతి చేస్తాను. ఇది ఒక కాబుల్ వుడ్ ఉంది, స్టిక్స్ ఉన్నాయి. ఇది ఒక కాబుల్ స్టోన్. క్రాఫ్టింగ్ టేబుల్ నీ సైడే ఉంది. వుడ్ స్టిక్స్ బాటు మనకైతే కొంచెం ఫాస్ట్ హీల్ అయిపోతే బయటికి వెళ్ళి అడ్వెంచర్స్ చేద్దాం. మరి ఉన్నాయినా? అరే జరుగురా. అరే కొంచెం జరుగు. ఉన్నాయా స్టిక్స్ ఉన్నాయా? ఇవి టార్చ్లు చేద్దాం. ఎవడరా నేను కొట్టింది? ఓకే మరి ఇంక బయటకు పోదాం. లేదు పొద్దున అవలా ఇంకా నైటే తవ్వుకొని కాదు స్టీవ్. నీ ఐటెంలో అక్కడ పడి ఇందాక వచ్చినాయి. అరే నువ్వు ఎక్కడికి వచ్చిందాక? అదే ఇందాక ఐరన్ ఉంది అక్కడ కనబడింది. ఎక్కడ పోయావా? స్లైమ్ బాబాయ్ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడ అది? ఓరే అరే ఈడు గోల్డ్ హే గైస్. కాస్మిక్ బాయ్ వాళ్ళ నుంచి మన వాళ్ళు ఎంతలో పోయింది? కనబడింది రో గైస్. ఐరన్ మరి ఇక్కడైతే 5 వైన్ అయితే ఉంది. మైనింగ్ అంతా డిస్కౌంట్ ఏదో కలెక్ట్ చేసుకోవాలి. కొంచెం మనకైతే చాలా లాగ్ అయితే అవుతుంది, కొంచెం కాదు. నేను లైఫ్ స్టైల్స్ ఆపేస్తున్నా. క్రీపర్ అయితే అక్కడ దానికి కనబడకూడదు. క్రీపర్ నన్ను చూడకే ప్లీజ్. ఐరన్ నేను మైన్ చేసుకుని వెళ్ళిపోతా. ఇటే వస్తుందిరా అది. రాయే నువ్వు పేలే, నీ దమ్ము నువ్వు పేలే, నీ వెనక్కి తోచేస్తా. అరే అది వాటర్లో ఎరుకుపోయింది. చాలరా. మళ్ళీ ఏ బొక్కలోంచి వచ్చిన ఆ బొక్క జాంబీ జాంబీ కాడరా. అరే ఏమి అంతకిందకి వెళ్ళిపోయావు? ఇప్పుడు నేను పడే ఉంటావు తెలుసా ఆ బొక్కలోకి. ఓరే మనం అక్కడ ఉన్న 30లో ఉన్నాం. ఇప్పుడు ఇగో
పడేస్తావా? 12 పడేసాను, 12 ఉన్నాయి. మనమైతే రిస్కీ స్టార్ట్ ఇదైతే మనకి. అయ్యా బాగున్నారా? లాగబడింది ఒక నిమిషం, ఉరుకో. ఆడేసాను క్రాఫ్టింగ్ టేబుల్ అయితే. సో గైస్ నేను ఎలాగొన్నా లోపల పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా, అదే ఇది షర్ట్ కనబడుతుంది. పైన పెద్ద కోట్ వేసుకున్నాం మనం. గాలి తాడట్లేదు మనకి. మనం ఈ బొక్కలో ఉన్నాం. చూసుకున్నట్టయితే నా డ్రాగన్ వింగ్స్ అయితే ఎక్కడ ఉన్నాయి మరి. బాగున్నారా ఫ్రెండ్స్? స్టీవ్ అయితే ఆ కింద ఉన్నాడు. అరే నీలము ఫేస్ అయితే బాగుంది కదా, అది మనమే డిజైన్ చేసుకున్నాం కాదు, ఇన్స్పైర్డ్ బై కూట్ కాండి వైట్. మంచి, ఎస్ అదే మన మచ్చగాడు వాడి డ్రెస్ పెట్టుకుంటాడు. నాకు నచ్చిందని నేను పెట్టుకున్నా. అచీవ్మెంట్స్ కష్టపడి చేసినాను మరి. అండ్ హార్ట్ గై ఫర్నెస్ ఓపెన్ చేసి మళ్ళీ మన వీళ్ళలోకి వెళ్ళిపోతాం మరి. వచ్చేసా. అరే స్టీవ్ క్రాఫ్టింగ్ టేబుల్ కింద పంపించే చూద్దాం మరి. ఇది ఫోన్లో పొద్దున్న అయిపోయిందా? పొద్దున్న అయిపోయింది. పైకొచ్చి దుబ్బుకు నేను పైకి కూడా వచ్చేస్తాను కూడా. అరే డైమండ్, అరే ఆగి నేను వస్తున్నా. వద్దులే ఆగి వస్తున్నా. నా ఇంక పైకి కూడా అలా. నేను క్రాఫ్టింగ్ టేబుల్ నీకే ఇచ్చిన. పైన ఐరన్ అయితే వదిలేసి ఒకటైనా మైండ్ చేస్తావా? వెళ్దాం మరి. హే డైమండ్ ఎవరు వేస్తాను నీళ్ళు? హే డైమండ్స్ బాగున్నావా? క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టారు. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టారు. ఉన్నాయి బ్రో, మనకు ఫుల్లీ ల్యాగ్ అవుతుంది. ఓ మై గూడ్.
ఇస్తాను. ఒక స్టిక్ పడేసా, పడేసిన పడేసింది. డైమండ్స్ యా పడేసిన. సూరి 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 దేఖో. బాయ్ ఫ్రెండ్స్, నేను బయట వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, బయట వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఒకటే నేను పెట్టుకొని వెళ్ళలేదు బాటు. మా ఇంక్రాఫ్ట్ స్కిల్స్ అయితే పోయినాయి, అందుకే బ్లాక్ వేసుకున్నాను. ఉంటుంది ఏ లేదు. పద పద పదర 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 నువ్వు పదర నువ్వు ఆగబాగరా. పదర పదర పదర. ఓహో పైకి వచ్చేసానుగా. ఇంగోయ్ ఉయ్ ఎంగోయ్ పంగగో. సో గైస్ వీడియో మరి లెంత్ కూడా వచ్చేసింది అంటే ఇక అంటే గొర్రె కూపర్ కుపర్ కుపర్ కుపర్. ఏ స్టీవ్గా నేనైతే ఒక అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ ఒకటి కనిపెట్టాను అనమాట. స్ట్రక్చరు ట్రయల్ ఛాంబర్సా కాదు, వేరేది. దానిలో వుడ్ ఉంటుందమ్మా. గ్లో ఐకాన్ చూసి ఫస్ట్ ఇది అనుకున్నాను రా బాబు, డైమండ్స్ అనుకున్నా. మనకైతే మైండ్ చాఫ్టీ అయితే మైండ్ అసలు ఈ కాపర్ చూసుకుండకపోతే ఈ మైండ్ చాట్ దొరికేది కాదనమాట. థ్యాంక్ యూ కాపర్, నిన్నైతే ఎత్తుకెళ్ళిపోతాయి ఈరోజు పైకి. ఐరన్ కూడా ఉంది. ఓ మై గాడ్. అరే ఈరోజు ఆర్మర్ అయిపోయింది అంటావా? ఐరన్ ఇప్పుడు 603 ఉంది. సరేలే నువ్వు చేసుకో కావాలంటున్నావు. అరే అసలు మైండ్ చేయలేదు రా, 5 వేరా వేయను. నాకు చేతిలో ఒక ఐటమ్ వస్తుంది, ఒక ఐటమ్ వస్తుంది చేతిలోకి. ఊర్రా ఆయన. అరే గ్లిచ్ అయిపోయిందిరా. వైట్ ఎన్లో దొరికింది. అదే మైనస్ వైట్ ఎన్లో దొరికింది. మైనస్ వైట్ ఎన్ రా. నువ్వు రెండు సార్లు దిగ్గు చేసుకుని వెళ్తున్నావు బాటు. ఎందుకురా మరి బోలా. అరే ఈరోజు దయ్యాలు బాగా దొరుకుతున్నాయి కదా మనకైతే. ఒరే అసలు 2వేనా పికాక్స్ చేసి? నా దగ్గర ఉందలే. 3వేనా? ఓపి తోపు. మనకైతే లాగ్ వల్ల చూసారా? అవునా? దాని కింద ఇంకోటి ఉన్నట్టుంది చూడు. 5 ఎన్నో వైర్ అది? బా చాలా రేర్రా బాబు ఆ వైర్లో దొరకవంటే. ఇలా మన డైమండ్ దొరుకుతాయి. వచ్చా ఇంకా ఇదరా బ్రిడ్జ్ అంత ఫాస్ట్ వేసుకోవాల్సిన ఉండదు మరి. రే 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 బ్రేక్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు. నా క్రాఫ్టింగ్ టేబుల్ నీకే ఇచ్చి సచ్చాన్సి వుడెన్ పిక్ అంట. అరే నైట్ అవుతుందిరా బై. అరే ఆగి నేను వచ్చాను నీతో మన మైనింగ్కి. అరే పోతానేవరా దూకితే. మరేం చేయాలి? నాకు పికాక్స్ లేదు. ఫిక్సా నాకు పికాక్స్ లేదురా. ఐరన్ పికాక్స్ కూడా నీకే ఇచ్చి వచ్చా. షోరే లాగ్ రా, ఎంత లాగ్ అవుతుంది మరా బై.
పైకి వెళ్ళడానికి దారి ఏది దారి హలో అదేదో రివర్ లాగా కనబడుతుంది చూడాలా అయ్యో తల ముందే కనబడుతుంది కానీ మనం రిలాక్స్ అవుతుంది మరి ఇలాంటప్పుడే చాలా బాగా ఉండాలి నా దగ్గరే లేవు అయితే బాటం అయితే పార్కోర్లో ఏయ్ ప్రాంక్ మళ్ళీ ఏయ్ రెండురా సో గైస్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరు ఏది అరే మధ్యలో చూడాల్సింది వాయ్ బొక్కల బాబాయ్ అయితే ఇక్కడే ఉన్నాడు మరి నా ఎద్దురు వేచి చూస్తున్నాడు ఎప్పుడు వేసేద్దామని నీళ్ళు ఎరుకుపోయావు కదరా రే చచ్చిపోయినా రే యార్ గాయ్స్ ఆడు బాడుగాడు గాయస్ నిజంగా నన్నే టార్గెట్ చేసి అసలు నీళ్ళ ఇరుకుపోయాడు అనుకున్నా ఈ బాటుగాడు వేసాడు చేతిలోకి వాటర్ రాలేదు ఒకేసారి లాగబడింది ఏయ్ నీళ్ళలోకి పడ్డాను ఏడు బొక్కలవాడు రేపు బొక్కలోడు మళ్ళీ కొట్టకు అరే లాగబ్బా చేసా నేను డైమండ్ తీసుకున్నా ఓకే ఆ పైన నుండి మళ్ళీ కింద కూడా వచ్చాను 59లోది వెళ్ళు అంత కింద దొరుకుతాయి మరి అరే లాగే ట్రెండ్ అవుతుంది బెడ్ రాక్స్ లేవు ఉండవు నువ్వు ఎందులో నువ్వు కింద అవుతున్నావు అంటే ముందుకు తవ్వు బ్రో కింద తవ్వుతే ఏం పని అవ్వదు అక్కడ రేపు బ్లాక్లు వేసుకుని అంత పైకి వెళ్ళాలా నేను ఇంటర్ అయితే చిందర వందర అయిపోయింది ఏం చేస్తాం మరి దిక్కులేని బతుకులు ఇవన్నీ దిక్కులేని బతుకులు అయ్యి ఎండర్మ్యాన్ బాబాయ్ అదే ఎంతమంది రా ఇక్కడ ఎండర్మ్యాన్ వాళ్ళు అమ్మయ్యా సేఫ్గా పైకి వెళ్ళిపోతున్నారు వాటర్ బబుల్స్ చూడు ఎలాగైపోతుంది నల్లగా టెక్స్చర్స్ అయితే మంచి మొత్తం మార్చేసాడు బాటుగా బాబాయ్ మనకు కూడా కావాల్సింది అదే అనుకుంది అరే నైట్ అవుతుందిరా ఇప్పుడే పైకి వస్తే ఇప్పుడే కదా నాయన పైకి వచ్చాను వచ్చి మన వీడియో అయితే ఇక్కడ ఏందైతే చేసేద్దాం మరి సో అంతేగా మన వీడియో అయితే హోప్ యు గైస్ లైక్ ఇట్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అయితే చేసేయండి మరి లైక్ చేస్తే మనకి రీచ్ అయితే పోతుంది అక్కడ మనకి షార్ట్ వీడియోస్ కూడా చూడండి వస్తాయి మరి ఓకే మనం డిగ్ చేసుకుని కింద పెట్టేద్దాం చాలా మరి ఇంకా మన వీడియోని అయితే ఎవరైతే లైక్ అయితే చేసుకోవాలి లైక్ అయితే కొట్టేయండి మరి సో అంటిల్ దెన్ టేక్ కేర్ వాయ్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ నా ముఖం బాగుంది కదా బై గాయ్స్ మరి రేపు అయితే కలుద్దాం రేపు కలుద్దాం బై గాయ్స్